ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. గురుగారు నమస్కారం అండి. ఆశీర్వచనమమ్మ. గురుగారు, ఇప్పుడు శ్రావణ మాసంలో అందరూ కూడా వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహిస్తూ ఉంటారు. అయితే ఈ సంవత్సరం అంటే మనకి మొదట శుక్రవారం స్టార్ట్ అవ్వడమే మనకు శుక్రవారంతో స్టార్ట్ అవుతుంది. అయితే ఇలాంటి టైంలో మనం ఏ రోజున వ్రతాన్ని మనము చేసుకోవచ్చు అని అంటారు? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. వరలక్ష్మి వ్రతం ఎప్పుడు చేసుకోవాలి? మనకు శాస్త్రములో వ్రతకథల్లో చెప్పిండేటువంటిది రెండో వారమా, ఒకటో వారమా, మొదటి వారమా అనేటువంటిది కాదు. పౌర్ణమికి ముందుగా వచ్చేటువంటి శుక్రవారము ఏదైతే ఆ శుక్రవారం నాడు చేసుకోవాలి. పౌర్ణమికి ముందుకు వచ్చే శుక్రవారం రోజున వ్రతాన్ని శుక్రవారం నాడు చేసుకోవాలి. పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారమే ఎందుకు చేసుకోవాలి? ఎందుకు అంటే లక్ష్మీదేవి పౌర్ణమి అనేటువంటిది చంద్రుడికి, నిండు పౌర్ణమి అని ఎట్లయితే అంటున్నామో చంద్రుడికి ప్రతీక. అంతే కదా, నిండు చంద్రుడు ఉంటాడు పౌర్ణమి నాడు. చంద్రుడు పరిపూర్ణముగా ఉన్నప్పుడు చంద్రుడు మనఃకారకుడు, మాతృకారకుడు కూడా జాతకంలో. మనస్సులో ఏది కోరుకుంటే అది పరిపూర్ణముగా ఇవ్వటానికి చంద్రుడి యొక్క అనుగ్రహము మనకు చాలా కావాలి. చంద్రుడు అంతేకాకుండా ఈ చంద్రుడు శ్రీ మహాలక్ష్మీదేవి ఇద్దరూ కూడా, చంద్రుడు అమ్మవారికి సోదరుడు కాబట్టి ఈ అమ్మవారి పూజ ఏదైతే మనము ఏ ఇష్టి కోసమైతే మనము చేస్తున్నామో, ఏ కోరికతో అయితే చేస్తున్నామో ఆ కోరిక ఫలించేటువంటి దానికి పౌర్ణమి, నిండు పౌర్ణమి వలె అని మనం చెప్తాం. మన శుక్లపక్ష చంద్రుని వలె దినదిన ప్రవర్ధమానమై పెరుగుతూ ఉన్నారు, ఎక్కువచ్చినాడు వాడు. పౌర్ణమి నాటి చంద్రుడి మాదిరి చూడు ఎట్లున్నాడో పూర్ణ కళలతో అని మనం మాట్లాడతాం. ఆ పూర్ణత్వము సంపూర్ణముగా మనకు ఆ యొక్క వ్రత ఫలితాన్ని ఇవ్వటానికి మేలు జరుగుతుంది. మేము వ్రతం చేసుకున్నాము, చాలా బాగా చేసినారు అని వాళ్ళ మనస్సు చాలా సంతోషించడము, అమ్మవారి యొక్క మనస్సు సంతోషపడము చేసినందుకు, ఇవన్నీ చంద్రుడి యొక్క ఇదితో మనము సంతోషించడము, నన్ను అందరూ మెచ్చుకునేటప్పటికి మనకు సంతోషమే కదా, చేసిన వాళ్ళకు కూడా సంతోషం కలుగుతుంది కదా. అందువలన చంద్రుడికి ముందు రోజు మామూలుగా పౌర్ణమికి ముందుగా వచ్చడి శుక్రవారము నాడు ఈ వ్రతము చేసుకోవాలి అనేటువంటిది చెప్పారు. దాని యొక్క ఆంతర్యమే అది. పైగా ఈ వ్రతము చేసుకునేటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళు అనే కాకుండా 90 ఏళ్ళు వచ్చినటువంటి స్త్రీమూర్తి అయినా ముత్తైదుగా ఉంది, ఆమె వ్రతం చేసుకుంటుంది అంటే వాళ్ళ ఇంటి నుంచి, పుట్టినింటి నుంచి సోదరులు రావాలి. నేను వ్రతం చేసుకుంటున్నాను అని పిలవాలి. ఎందుకు ఈ పరంపర అంటే, మరి ఇక్కడ అమ్మవారికి నెక్స్ట్ మనం సోదరుడు అని మనం చెప్తూ ఉన్నప్పుడు అన్నో తమ్ముడో ఉంటారు కదా వెనక ముందు. వీళ్ళు చేసుకుంటూ ఉన్నప్పుడు ప్రతి సంవత్సరము చేసుకున్నా, ఇన్నేళ్ళైంది, ఇన్నిసార్లు వచ్చినారు, ఏమి రాకుంటే మానలే అనేటువంటి మాట రాకూడదు. అదే మనస్సులో ఆ భావన రాకూడదు. పుట్టినింటి నుంచి సోదరుడు రావాలి. అక్కకు పసుపు కుంకుమ ఏదో తీసుకొని వస్తాడు. ఆడపిల్ల చేసుకుంటుంది అంటే ఉత్త చేతులతో రాడు కదా. ఒక డజన్ పళ్ళు, ఏదో 2 యాపిల్ పళ్ళు, వాళ్ళ శక్తి కొద్దీ. అందరూ కోటీశ్వర్లు ఉండరు అన్ని తీసుకురావటానికి. కోటీశ్వర్లు అయినా ఒకసారి ఇస్తారు, 2 సార్లు ఇస్తారు, ప్రతిసారి ఇవ్వాలని రూల్ లేదు. అయితే పసుపు కుంకాలు అనేటువంటివి నిరంతరము ఇవ్వవచ్చును ఆడపిల్లకు. మనకు సాంప్రదాయం లేదు, వాళ్ళింట్లో కదా ఉండేది, మనకేం సంబంధం లేదు కదా అని కాదు. వాళ్ళింట్లో చేసుకుంటూ ఉండినా ఆడపిల్లకి ఇవ్వడానికి పసుపు కుంకుమ, ఒక 10 రూపాయలు పసుపు, 10 రూపాయల కుంకుమ ప్యాకెట్ తీసుకొని ఓ 2 రవిక గుడ్డలు వీలైతే తెస్తారు, లేకపోతే పళ్ళు తీసుకొని వచ్చి ఇస్తారు. గాజులు కూడా ఇస్తూ ఉంటారు. అది లక్షణకరం. అంతే. ఆడపిల్ల చేసుకుంటున్నాను అంటే మనము కూడా ఎవరన్నా పిలిచినారంటే ఉత్త చేతులతో పోరు. ఒకరింటికి ఏదో కాయ, కర్పూరము, తోలపాకులు తీసుకువెళ్ళి మనం వ్రతానికి పిలిచినారంటే మనం పోతాం, తీసుకొని పోతాం. ఉత్త చేతులతో పోవడం ఎందుకు? పూజకు పోతున్నప్పుడు
అలా సోదరులను వెనక ముందు పుట్టినటువంటి వాళ్ళను వీలైతే తల్లిదండ్రులను అందరినీ కూడా పిలిచి చేసుకోవాల్సినటువంటి విధానము ఇది. ఎందుకు అంటే స్త్రీమూర్తి ఎప్పుడూ కూడా పుట్టినింటిని మెట్టినింటిని రెండిటిని సమన్వయము చేసుకోగలిగినటువంటి వారధి. ఈమె ఎంత పరిపూర్ణముగా ఎన్ని సంవత్సరాలు యోగవంతముగా ఇలా చేసుకుంటూ ఉంటే అత్తగారిల్లైనా పుట్టినిల్లైనా చాలా సంతోషముగా అవి రెండూ కూడా ఆనందంగా ఉండటానికి మేలు. మనకు వ్రతకథల్లో చెప్పేదే అది. పేదరికంలో ఉండేటువంటి మగధ దేశమున కుండినంబు అనేటువంటి ఒక పట్టణము, బ్రాహ్మణ ఇంటిలో ఉండేటువంటి చారుమతి అనేటువంటి ఆమె అత్తమామలు పడుతూ ఉండేటువంటి కష్టాలు, మాకు ఈ కష్టాలు ఎలా తొలగిపోతాయి అనేటువంటి బాధతో బాధపడుతూ ఉంటే అప్పుడు అమ్మవారు ప్రత్యేక కలలో కనపడి పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం నాడు నువ్వు చేసుకో, నేను మేలు చేస్తాను అంటే అందరినీ పిలిచి ఆమె వ్రతం చేసింది అంటే ఒక ప్రదక్షిణ చేయంగానే గల్లు గల్లుమని కాళ్లకు గజ్జలు వచ్చినాయి, రెండవ ప్రదక్షిణ ఒంటి నిండా బంగారం, మూడవ ప్రదక్షిణ చేస్తే ఊరంతా బంగారం ఏమైందని చెప్తున్నాం మనం. ఎందుకు ఆమె నాకు అమ్మవారు చెప్పింది నేను ఒకదాన్నే చేసుకుంటాను అని ఆమె కృత్రిమమైనటువంటి మనస్సుతో మళ్ళీ అందరికీ తెలిస్తే నాకు ఈ ఫలితం రాదేమో అని అనుకొని చేసుకోలేదు. అందరినీ పిలిచింది. ఆమె చేసుకునేటువంటి విధానాన్ని అమ్మవారు నాకు ఇలా చేసుకోమని చెప్పింది అని అందరికీ చెప్పింది. చెప్పినప్పుడు అందరూ చేసుకుంటాము అనేటువంటి ఆ పుణ్యఫలాన్ని అందరికీ పంచింది. అందరికీ ముత్తైదువులను పెట్టి బొట్టు పెట్టి పిలిచింది. మనస్సులో ఉన్నంతలో వాళ్ళు ఏదో చిన్న మట్టి ఇంట్లో కొట్టములో చిన్న గుడిసెలో ఉన్నా కూడా వచ్చినప్పుడు వాళ్ళ ఇంట్లో వచ్చి ఆమె ఎప్పుడైతే తీసుకుందో ఆ సంపదంతా చూసి వచ్చిన ప్రతి వాళ్ళు కూడా చారుమతీదేవి ఎంత భాగ్యవంతురాలైంది, మనం ఇక్కడికి వచ్చినందుకు మనకు కూడా పుణ్యం లభించింది అని అనుకుంటూ వెళ్ళారు అనేటువంటి మాట వింటున్నాము కదా. ఒకరింటికి ఎందుకు పుణ్యం వచ్చింది అనేటువంటి మాట అనుకోవాలి. అది రావాలి అంటే చేసుకునేటువంటి విధానం అది మనస్సులో తృప్తిగా. ఈ రోజుల్లో ఎంత ఇచ్చినా ఎవరికి ఎంత ఇచ్చినా సరిపోదు. వచ్చి సంతోషముగా ప్రేమతో సరేలే అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. ఈమె ప్రతి సంవత్సరము గొప్పలు చేసుకోవడానికి చూస్తుంటుందని తిట్టుకొని పోయే వాళ్ళు ఉంటారు. అంటే ఎవరి పాపపుణ్యాలు వాళ్ళవి. కానీ వచ్చి ఈమె వీళ్ళు పిలిచి సంతోషముగా వాళ్ళకి ఏదో ఇచ్చేటువంటిది ఇచ్చి పంపించడం అనేటువంటిది ఆనవాయితీ. ఆ విధముగా పౌర్ణమికి ముందుగా వచ్చేటువంటి శుక్రవారము నాడు ఈ వ్రతం చేసుకోవటం అనేటువంటిది సాంప్రదాయము. చేసుకొని నిష్టతో మామూలుగా 16, ఎందుకంటే 16 మనకు షోడశ దానాలు అని ఉన్నాయి, షోడశోపచార పూజ అని చెప్తాం మనం. అలాంటివి 16 మామూలుగా తోలపాకులు, 16 ఒక్కలు, తాంబూలాలు అన్నీ పెట్టి నిజానికి 16 మందికో 21 మందికో తాంబూలాలు ఇవ్వటం అనేటువంటిది కూడా. అందుకే ఏది 16 16 16 మనకు ఎవరన్నా సంభావన ఇచ్చినా 1116 ఉంటారు. 16 ఎందుకు వచ్చింది అంటే 16 కళలు అనేవి ఉన్నాయి. ఆ 16 దానాలు షోడశ దానాలు ఉన్నాయి. ఏదో ఒక రకంగా 16 దానాలు 16 రకాలుగా ఇవ్వలేనటువంటి వాళ్లకు 16 మందికి మనం ఇస్తే అదొక పుణ్యప్రదం అనేక రకాలుగా. అందువల్ల ఇది ఇలా శ్రావణ శుక్రవారము అనేటువంటిది చేసుకోవడం ఆనవాయితీ తల్లి. ఆ విధముగా పుట్టింటి నుంచి ఎవరో ఒకరు ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు మాకు లేరు కదా గురువు గారు అంటే మనం ఏం అనలేము. దానికి ఉన్నవాళ్లే పుట్టినింటి వాళ్ళు అయిన వాళ్లే ఇది అనుకొని సంతోషముగా ఆనందముగా ఉన్నంతలో ఎంత పెద్దవాళ్ళే ఈ వయసులో పుట్టింటి వాళ్ళు రాకుంటే ఏమి లేని అనకూడదు. వయస్సుతో నిమిత్తం లేదు, మనస్సు ముఖ్యం. ఎంత పెద్దవాళ్ళకైనా పుట్టినిల్లు అనేటప్పటికీ కొంచెము మమకారము ప్రతి స్త్రీకి ఉంటుంది. కనుక ఎవరో ఒకరు రావటము, ఆమెకు తోచినటువంటిది ఓ 10 రూపాయలు ఏదో చేతిలో పెట్టిపోయినా సంతోషమే. అలా చేసుకుని అందరూ లోకములో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఈ వ్రతాన్ని చేసుకొని వాళ్ళ ఆడవాళ్ళు, వాళ్ళ పుట్టినింటి వాళ్ళు, వాళ్ళు అందరూ కూడా సంతోషముగా ఉండాలి అనేటువంటిది మనం కోరుకోవాలి తల్లి. అలాగే గురుగారు, ధన్యవాదాలండి, చాలా చక్కగా చెప్పారు. జయోస్తు.